వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకునేటటువంటి చికెన్ ఫ్రై రెసిపీ మీకు చెప్తున్నానండి. చికెన్ తీసుకొచ్చిన తర్వాత వాటర్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసి కల్లుప్పు వేసి నానబెట్టేసేసండి. శుభ్రంగా అలా కడుక్కొని 4-5 సార్లు వాటర్ వంచిన తర్వాత కుక్కర్లో పెట్టి కుక్కర్లో గిన్నెలో పెట్టేసి ఉప్పేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేశానండి. ఒక 2 విజిల్స్ రానిచ్చాను. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లికి నేను పొట్టేది తీయలేను, టైం ఉంటే తీస్తాను, టైం లేకపోతే తీయను. ఎక్కువ పర్సెంట్ 90% తీయకుండానే వేస్తాను వెల్లుల్లి అండి. అది వెల్లుల్లి అలాగా మిక్సీ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ తర్వాత అండి ఫ్రై చేసినప్పుడు ఇలా ఉందని చెప్పి మీకు ముందుగా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఆ తర్వాత అండి స్టవ్ మీద బాండీ పెట్టి ఐరన్ బాండీ పెట్టాను. ఈరోజు కొంచెం కలరు రెడ్గా కనిపించదులేండి, తక్కువ కనిపిస్తుంది ఐరన్ బాండీలో వండినప్పుడు. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీగా పక్కన పెట్టుకొని ఐరన్ బాండీ పెట్టి స్టవ్ మీద ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఎక్కువ వేసానని అనుకుంటారేమో చూసి ఆయిల్ పోసి జీలకర్ర అంటే ఇష్టం నాకు, ఎందుకని అన్ని కూరల్లో జీలకర్ర ఎక్కువగా వేస్తూ ఉంటాను. జీలకర్ర వేసానండి. దీనికి జీలకర్ర వేసేసి ఆ ఉల్లిపాయలు 4 పెద్ద ఉల్లిపాయలే కట్ చేసి ఉంచుకున్నాను సన్నగా తరిగి, ఆ ముక్కలు వేసేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయల్లో కూడా కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలకు కూడా సాల్ట్ పడుతుంది అని చెప్పి చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను కుక్కర్లో పెట్టినప్పుడు. అలా ఉల్లిపాయలు అది సన్నటి సెగని వేయించుకున్నాను. కొంచెం ముందు ఉల్లిపాయలు వేడెక్కి ఎగటం స్టార్ట్ అయిన తర్వాత సెగ తగ్గించటం అండి. అలా అప్పుడు బాగా వేగుతాయి అన్నమాట, కొంచెం మీడియంగా పెట్టి. ఆ తర్వాత ఉల్లిపాయలు అది వేగిన తర్వాత కుక్కర్లో బాయిల్ చేసినటువంటి చికెన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను. కుక్కర్లో గిన్నె పెట్టి గిన్నెలో బాయిల్ చేశానండి. అది తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా వేయించానండి. ఈ ఉల్లిపాయలు వేయటం ఇవన్నీ కూరల్లో ఉల్లిపాయలు వేస్తారని మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు ఉల్లిపాయలు అసలు వాడేది కాదండి చికెన్కి మటన్కి. అంటే వేయకుండా ఎలా వండుతారో అని అనుకుంటారేమో మీరు, కానీ ఆవిడ ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద బౌల్ నూరేదనమాట రోట్లో. అప్పటికప్పుడు ఎలా అయినా కానీ ఇలా నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటికన్నా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేసుకుని కూరలు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ రుచే వేరండి. పొయ్యి మీద ఉండేవాళ్ళు ఎగరేసేవాళ్ళు అండి, ఎక్కువ తిప్పేవాళ్ళు కాదు గరిటతో. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తే తీదానం వచ్చింది అన్నట్టుగా అసలు తెలీదు మాకు చిన్నప్పుడు ఉల్లిపాయలు వేసి ఇలాగ వండుతారని. ఆ తర్వాత మా అక్క పెళ్ళైన తర్వాత మా అక్కల అత్తగారి ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు నాటుకోడి కోసి దాంట్లో ఉల్లిపాయ కూడా వేసిందండి మసాలాలతో పాటు. అప్పుడు చూసి టమాటా కూడా వేసి వండారంట. వాళ్ళు చాలా ఎక్కువ మంది వాళ్ళ ఇంటికి అసలు ఎప్పుడు నిత్యం పోయేవాళ్ళు. ఈరోజు వండిన అన్నం చివరాలు తింటారా లేదు తెలియదు, మళ్ళీ అన్నం వండుకుని తినే రోజులు చాలా ఉంటాయి ఇంట్లో. ఆయన పార్టీ లీడర్లేండి మా అక్కల మామగారు, మంచి పేరు అక్కడ. ఇక అలా చివరిలో ఇంట్లో వాళ్ళు మరలా వండుకుని తినటం, అలా ఇంతంత గిన్నెలు పెట్టి వంకాయ కూరలు అవన్నీ అలా వండేవాళ్ళు అనమాట, పెద్ద పెద్ద గిన్నెలు. ఎప్పుడు రోజు నిత్యం వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ప్లస్ పోయేవాళ్ళు. వచ్చిన వాళ్ళ అన్నం తినండి అయ్యా అని మా అత్తయ్య గారు అలా చెప్తూ చాలా ప్రేమగా వడ్డించేదండి ఆవిడ. మాట తీరు కానీ ఏదైనా కానీ చాలా ప్రేమగా ఉండేదన్నమాట. అయితే అప్పటి నుంచి మా అమ్మ కూడా ఎప్పుడన్నా ఒక ఉల్లిపాయ వేసి, కొంచెం ఎక్కువ కాదు నాకులాగా నేను 4 వేసాను కేజీకి, అలా కాకుండా ఒక ఉల్లిపాయ వేసి అలా వండటం అలవాటు చేసుకుంది. అప్పట్లో ఎక్కువ సార్లు వండేవాళ్ళు కాదులేండి, తక్కువ. అందరూ కలిసి ఒక ఏటపోతుని తెచ్చుకొని కోసి తలా ఒక పోగులు లెక్క అని చెప్పి 20 మంది అనుకోండి 20 పోగులాగా పెట్టుకుని అలా తీసుకునేవాళ్ళు. నాటుకోడి అయితే ఎవరిదాళ్ళు కోపించుకునేవాళ్ళు అనమాట, సకలాకం కోసి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అది ఆ రకంగా చేసేది. అప్పుడు ఆ గ్రేవీ ఆయిల్తో పాటు వచ్చిన గ్రేవీ అన్నంలో చాలా బాగా కలిసేదండి. ఆ మసాలా గ్రేవీ బాగుండేది, చాలా టేస్టీగా. అది ఆ రకంగా చేసేది. ఒక చేపల కూర మాత్రం ఉల్లిపాయలు వేసేదండి మా అమ్మ, చికెన్కి మటన్కి వేసేది కాదు. తర్వాత రాను రాను మా పెళ్ళిళ్ళు అయినాక నేర్చుకుని ఉల్లిపాయ కూడా వేయటం
ఆ ఎట్టయిన అమ్మాయి అట్టాగే బాగుంటుంది అనేది. అప్పుడేమో నాటుకోళ్ళు అండి, ఆ తర్వాత బాయిలర్ కోళ్ళు వచ్చి ఈ రుచి ఇవన్నీ కూడా మార్పు, నాటుకోడికి ఉన్న రుచి ఉండదు. అది ఈ రకంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ కూడా వేసి అలా ఫ్రై చేశారనమాట. ఫ్రై చేసి తర్వాత ధనియాల పౌడరు, ధనియాలు లవంగాలు అవి కొట్టుకుని ఉంచుకున్న పౌడర్ ఉంటుందండి, ఆ పౌడర్ వేసి స్టవ్ బాగా ఎర్రగా కనిపించట్లేదు అనుకుంటున్నారేమో, అది ఈ ఐరన్ బాండీలో వండటం వలన కొంచెం తక్కువే కలర్ కనపడుతుంది, రెడ్గా కనిపించదు. అల్యూమినియం వాటిలో వండినంత కలర్ఫుల్గా రాదన్నమాట ఐరన్ దాంట్లో. ఈ రకంగా చికెన్ ఫ్రై చేశాను. ఇది ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సింగిల్గా ఉండాలి, ఆడవాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మగాళ్ళు చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది, ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా బాయిల్ చేసి వండటం వలన సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రైగాను మా జెస్సీకి ఫ్రైలు ఇష్టమండి, ఫ్రై రసం ఇష్టం. అది ఇప్పటికైతే ఇంతేనండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి.